మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే గోపి. సార్, పుష్ప సినిమా ప్రీమియర్ ఏదైతే సినిమా లాంచ్ రోజు తొక్కిస్లాట్లో భాగంగా ఒక ఆమె చనిపోయింది. ఆమె పేరు రేవతి. సో పోలీసులు కొంతమంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. సినిమా థియేటర్ ఓనర్ మీద, అదేవిధంగా అల్లు అర్జున్ గారి మీద కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. బట్ నిన్న అల్లు అర్జున్ గారు హైకోర్టుకి వెళ్ళి నా మీద కేసు కొట్టివని నాకు సంబంధం లేదని చెప్తున్నారు. అదేవిధంగా థియేటర్ యాజమాన్యం కూడా సేమ్ అలాగే రెస్పాన్స్ వస్తుంది. పెద్ద చేతులు ఎత్తేస్తే మన చనిపోయిన వాళ్ళకి న్యాయం ఏం జరుగుతుంది? ఆమె అసలు ఎట్లా చనిపోయింది మీ మాటలో? ఇక్కడ గోపి, ఆ రోజు సంధ్యా థియేటర్లో ఆ రేవతి అనే అమ్మాయి తొక్కిసలాటలో చనిపోయింది. అవును, ఇప్పుడు వరకు బాగానే ఉంది. అప్పుడు పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు ఏం చేశారు? ఎవరి మీద కంప్లైంట్ కేసు ఫైల్ చేశారు? సినిమా యూనిట్ హీరో అల్లు అర్జున్ మీద, సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ మీద, అట్లాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ మీద కేసు పెట్టారు. ఓకే. ఏం కేసు, ఎలా పెట్టారు కేసులు? సెక్షన్ 105, 118/1 R/W3/5 BNS యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ గారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. మొన్న ఏం జరిగింది? సంధ్యా థియేటర్ యాజమాన్యము, అయ్యా మాకు ఆ సంఘటనతో మాకు సంబంధమే లేదు, థియేటర్ మాదే, కానీ ఆ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకి మైత్రి డిస్ట్రిబ్యూటర్లకు మేము ఆ రోజు వాళ్ళకి ఇచ్చాం థియేటరు, మా కంట్రోల్లో లేదు, కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు, మా కేసు కొట్టేయండి అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. నిన్న అల్లు అర్జున్ ఏం చేశాడు? నాకు ఏం సంబంధం లేదు, నా కేసు కొట్టేయండి అని చెప్పేసి అల్లు అర్జున్ వేశాడు. ఓకే. ఇక్కడ అల్లు అర్జున్ ఏం పెట్టాడు? హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఏమని? అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చడానికి కావాల్సిన ఆధారాలు లేవు, అక్రమంగా కేసు పెట్టడం వల్ల క్రిమినల్ ట్రయల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తే పిటిషనర్ కు ఉన్న పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి, పిటిషనర్ ఎలాంటి ఆరోపణ లేకుండా యాంత్రికంగా కేసు పోలీసులు నమోదు చేశారు అని ఫైల్ చేశారు. అట్లాగే అల్లు అర్జున్ ఏంటి, తాను ప్రీమియర్ షోకు థియేటర్కు వచ్చినంత మాత్రాన రేవతి మృతికి కారణమైనట్లు కాదని, తన సినిమా విడుదలైన రోజు థియేటర్కు హాజరు కావడం అనేది తాను మొదటి నుంచి పాటిస్తున్న సాంప్రదాయమని, పైగా పుష్ప 2 ప్రీమియర్ షో కోసం తాను సంధ్యా థియేటర్కు వస్తున్నట్లు పోలీసులు థియేటర్ యాజమాన్యానికి 2 రోజుల ముందే సమాచారం అందించానని, అలాంటప్పుడు తనకు నేరాన్ని ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఇది విషయం. నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఆయనకి కేసు గనక ట్రయల్స్కి వస్తే గనక కోర్టుగా హాజరు కావాలి, పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి, కాబట్టి నాకేం సంబంధం లేదు అని చెప్పేసి అల్లు అర్జున్ అంటున్నాడు. ఓకే. అంటే పోలీసులకు 2 రోజుల ముందు సమాచారం అల్లు అర్జున్ ఇచ్చాడా లేదా అనేది పోలీసులు చెప్పాలి. నెక్స్ట్, థియేటర్ యాజమాన్యానికి అంటే ఎవరు? థియేటర్ యాజమాన్యం మాకు సంబంధం లేదు, ఆ రోజు సినిమా హాల్ షోలకంతా మైత్రి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాము, థియేటరు వాళ్ళ ఆధీనంలో ఉంది అని చెప్పి సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్తారు. అంటే ఇతను ఎవరికి చెప్పినట్లు? మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పినట్లు. అవును, అంతే కదా. ఇప్పుడు నాకు సంబంధం లేదు అని అల్లు అర్జున్ అంటాడు, మాకేం సంబంధం లేదని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం అంటుంది. ఇంకా ఎవరికి సంబంధం ఉన్నట్లు ఇక్కడ? మైత్రి. ఇప్పుడు రేవతి మృతికి ఇంకెవరు కారణము? ఎవరి పార్టీకి వాళ్ళు తప్పించుకొని మాకు సంబంధం లేదంటే ఇంకా చివరిగా మిగిలింది ఎవరు? ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆ థియేటర్ను ఆ ప్రీమియర్ షోకి వాటికి తీసుకునిందో ఆ మైత్రి మూవీస్ వాళ్లే కారణమై ఉండాలి. అంతే. ఇక్కడ ఇంకొకటి, నాకు సంబంధం లేదు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు అంటాడు. ఎవరు? ఇతను. నువ్వు సినిమాకు వస్తే ఒక్కడివిరా, నీ సెక్యూరిటీలు, నీ మంది మార్బలము, ఇంతమంది సినిమాకు రానవసరం లేదు కదా. నువ్వు ఒక నేషనల్ హీరో, నేషనల్ అవార్డీ, నువ్వు ఒక సినిమా వస్తానంటే కనుక క్రౌడ్ జమ కాదా?
అవును. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అల్లు అర్జున్కి? ఇప్పుడు నాకేం సంబంధం లేదని ఎట్లా చెప్తాడు? తప్పు కదా. కేసు పెట్టేసరికి నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు నువ్వు పోలీసులకు 2 రోజులు ముందుగా చెప్పి ఉంటే, ఇప్పుడు అన్నాడు కదా ఆయన, యాజమాన్యానికి కూడా 2 రోజుల ముందు చెప్పాను, పోలీసులకు 2 రోజుల ముందు చెప్పాను అన్నప్పుడు నీ అభిమానులకు కూడా చెప్పింటావు కదా. నువ్వేమన్నావు ఇక్కడ పాయింట్? ప్రతి సినిమాకు నేను వచ్చి అటెండ్ అయ్యడం నాకు ఆచారం నాకు సాంప్రదాయం అది అని నువ్వే ప్రకటించావు. అంటే నీ సాంప్రదాయము విషయము నీ అభిమానులకు తెలిసే ఉంటుంది కదా. నువ్వు వచ్చే విషయం కూడా మీ ఫ్యాన్స్ కు చెప్పే ఉంటారు కదా. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు అక్కడికి వస్తున్నావు అంటే ఆటోమేటిక్ గా మీ ఫ్యాన్స్ అంతా కూడా నీతో పాటు నిన్ను చూడడానికో ఆ థియేటర్ దగ్గరికి వచ్చారు, నీతో పాటు కలవడానికి ప్రయత్నం చేశారు. ఆ తొక్కిసలాటలో రేవతి చచ్చిపోయింది. నాకేం సంబంధం లేదని ఎట్లా అంటావు నువ్వు? తప్పకుండా ఈ కేసులో ఆ వీడియోలు కానీ ఓపెన్ డయాస్ మీదకి వచ్చి పబ్లిక్లో చేతులు ఊపుకుంటూ థియేటర్లకు ఎంటర్ కావటము, నీతో పాటు ఎవరెవరు వచ్చారు, నీ వెనకల వెహికల్స్ ఎవరెవరు వచ్చారు, అన్ని విజువల్స్ ఉన్నాయి కదా. సాక్ష్యాధారాలు లేవని ఎలా చెప్తాడు? నాకు సంబంధం లేదు, దానికి తగ్గట్టు నేను కారణమని సాక్ష్యాధారాలు ఏమీ లేవు అంటాడు. ఎందుకు లేవు? ఆ సీసీ ఫుటేజీలు తీయండి బయటికి, సినిమా థియేటర్ల సీసీ ఫుటేజీలు తీయండి, బయటపడుతుంది. దానికి కారణం ఎవరో 1 or 2 కేసు ఫైల్ చేయాలి. ఇవి గనక ఎవరైనా తెలంగాణలో అడ్వకేట్స్ ఉన్నారు, తెలంగాణలో లాయర్లు, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ రేవంత్ తరపున, మృతి చెందిన కుటుంబం తరపున కానీ ఇటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో, ఫస్ట్ రోజు హీరోలు రావడము, అలజడి సృష్టించడము, వీటి మీద పబ్లిక్ మీద ఆసక్తి ఉండి పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేసే అడ్వకేట్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఈ కేసులో వీళ్ళు ఇంక్లూడ్ కావచ్చు. తెలంగాణకు సంబంధించిన లాయర్ ఎవరైనా కూడా నాకు సంబంధం లేదని ఎలా అంటాడు? మొన్నేమో 25 లక్షలు ఇచ్చాను, నీకు సంబంధం లేనివాడు 25 లక్షలు ఎందుకు ఇస్తావు? చెప్పాలి దీనికి అల్లు అర్జున్ సమాధానం. అల్లు అర్జున్, నీకు రేవతి మృతితో నీకు సంబంధం లేకపోతే 25 లక్షలు ఆ కుటుంబానికి ఎందుకు ఇచ్చావు? దానికి సమాధానం చెప్పాలా. నువ్వు 25 లక్షలు ఇచ్చావంటే అర్థం ఏంటి? నీ వల్ల జరిగింది అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నట్లే. అంతే కదా. మళ్ళీ ఎందుకు ఇస్తావు? ఇప్పుడు నాకు సంబంధం లేదు కేసు అంటావు. కాబట్టి తెలంగాణ సమాజంలో ప్రజా సంఘాలు కానీ, ఉద్యమకారులు కానీ, లాయర్లు కానీ ఇది సముచితమే, ఇది న్యాయమే, ఈ రేవతి కుటుంబానికి ఆ అమ్మాయి మృతికి నుంచి వీళ్ళంతా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపిస్తే ఇమ్మీడియట్ గా అల్లు అర్జున్ పిటిషన్ మీద మీరు పిటిషన్ వేసి ఇంక్లూడ్ కావచ్చు, మీరు వాదించవచ్చు. అవును, దాంట్లో పార్టీగా చేర్చమని మీరు జడ్జిని అడగచ్చు. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి అని ఒక ప్రాణం పోతే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని ఎట్లా వెళ్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన దానికి కూడా 2 రోజుల ముందు మీకు అల్లు అర్జున్ సమాచారం ఇచ్చాడా లేదా కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చిక్కడపల్లి పోలీసుల మీద ఉంది. అతను ఇస్తే మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేదా? అతను వస్తానంటే గనక ఎంతమంది అక్కడ జమ అవుతారనే ఒక అంచనా ఉంటుంది పోలీసులకు. ఇక్కడ ఇంకో విషయం, నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను అని చెప్పాడు కదా. నీవు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు నీ మీద ఆ రోజు కేసు ఎందుకు కడతారు? అవును, మీరు పోలీసులకు మీరు వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యానికి పోలీసులకు సమాచారం ఇచ్చాను అని అన్నారు. సమాచారం ఇచ్చినప్పుడు నీకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు కదా పోలీసులు. పోలీసులు కాకుండా నీ సెల్ఫ్ బౌన్సర్లు దేనికి? నీకు నీ సెక్యూరిటీ వింగు దేనికి? నీ సెక్యూరిటీ వింగ్ ఉన్నప్పుడు పోలీసులకు ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఆ పోలీసులు బయట పెట్టాలి. పోలీసులు మిమ్మల్ని అడిగాడా లేదా? మిమ్మల్ని అడిగి ఉంటే
సంఘటనకు జరిగింది, మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేనట్లు, మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోవటం వల్ల ఆ తొక్కిసలాట జరిగినట్టుగా భావించాల్సి వస్తుంది. అంతే కదా, పోలీసులు తప్పై ఉంటుంది. తప్పై ఉంటుంది. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటే మీరు అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు ఫైల్ చేశారు? దానికి కూడా క్లారిటీ పోలీసులు చెప్పాలి. ఓకే, దానికి కూడా క్లారిటీ పోలీసులు చెప్పాలి. ఇట్లా తప్పించుకోవడానికి కుదరదు. అల్లు అర్జున్ అనే వ్యక్తి తప్పు చేశావు, ఒప్పుకొని మీరు కేసులు ఎదుర్కోవాలి. కేసులు ఎదుర్కొన్న తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడచ్చు. ఎవరికి వాళ్ళు ఒక పేదరాలు అమ్మాయి, రేవతి పేదరాలు కాబట్టి మీ డబ్బున్నోళ్ళంతా నాకు సంబంధం లేదు అని తప్పించుకుంటారా? ఏం సంబంధం లేనప్పుడు 25 లక్షలు ఎందుకు ఇచ్చావు? అంతేనా? అంతే కదా. 25 లక్షలు నువ్వు ఎందుకు ఇచ్చావు? అసలు మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ లో ఉందా లేదా కూడా చెక్ చేయాలి. ఆ పోలీసులు కూడా అది ఎవరి ఆధీనంలో ఆ రోజు ఉంది. మామూలుగా డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలో ఉంటాయి. ఆ రోజు టికెట్లు ఎక్కువ ప్రీమియర్ షోలు కదా, వీళ్ళంతా కొద్ది రోజులు ఆ థియేటర్స్ తీసుకుని ఆ థియేటర్ల కలెక్షన్ అంతా డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారు. ఈ మైత్రికి సంబంధించిన ఓన్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఆ వసూళ్ళన్నీ వీళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఆ థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్లే తీసుకొని ఉంటారు. కాబట్టి అక్కడ డిస్ట్రిబ్యూటరు ని కేసులో ఇరికించాలి. కేసులో ఇరికించడం కాదు, కేసులో వాళ్ళ పేర్లు పెట్టాలి, అల్లు అర్జున్ పేర్లు పెట్టాలి. ఓకే, ఎట్లాగూ వాళ్ళకి సంబంధం లేదని ఏదైతే సంజయ్ థియేటర్ యాజమాన్యం ఉందో కోర్టుకు తమకు సంబంధం లేనట్టుగా ఆ రోజు వీళ్లకు లీజుగా ఇచ్చినట్లుగా వాళ్ళు ఏదైనా ఎవిడెన్సెస్ కోర్టుకు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంది. కేసులోకి మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి.